హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న శర్వానంద్ ఇప్పుడు కెరియర్ లో మరో టర్నింగ్ పాయింట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. సాలిడ్ హిట్ టార్గెట్ పెట్టుకున్న ఈ హీరో వరుసగా 3 సినిమాలను లైన్ లో పెట్టాడు. మాస్, క్లాస్, రొమాన్స్ అన్ని జోనర్స్ కవర్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో ఏది హిట్ అవుతుంది? శర్వాకి రీబూస్ట్ ఇచ్చే సినిమా ఏదవుతుంది? ఈ స్టోరీలో చూద్దాం. శర్వానంద్ తనకు స్టార్డమ్ తీసుకొచ్చే సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒకే ఒక జీవితం తర్వాత మనమే సినిమాకి పెద్దగా గ్యాప్ తీసుకోకపోయినా ఆ నెక్స్ట్ సినిమా కోసం చాలా టైం తీసుకున్నాడు. ఎందుకంటే సాలిడ్ హిట్ కావాలనే టార్గెట్తో ఆచితూచి సినిమాల ఎంపిక చేస్తున్నాడని సమాచారం. లేటెస్ట్గా రిలీజ్ అయిన బైకర్ పోస్టర్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. బైకర్ ఒక స్పోర్ట్స్ డ్రామా జానర్లో తెరకెక్కుతోంది. అభిలాష్ తెరకెక్కిస్తున్న బైకర్లో శర్వానంద్ స్పోర్టీ అవతారం కొత్తగా కనిపిస్తోంది. ఇక మరోవైపు నారి నారి నడుము మురారి రొమాంటిక్ ఫన్ ఎంటర్టైనర్గా వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, లిరికల్ సాంగ్ యూత్ కి నచ్చేశాయి. లవ్, కామెడీ, మ్యూజిక్ అన్నీ సెట్ అయినట్టు కనిపిస్తున్నాయి. శర్వానంద్కి ఈ రొమాంటిక్ జానర్ అనుకున్న సక్సెస్ ఇస్తుంది అనే హోప్ లో ఉన్నాడు. ఇక సంపత్ నంది డైరెక్షన్ లో వస్తున్న భోగి పూర్తిగా మాస్ యాక్షన్ టోన్ లో ఉంది. ఫైర్, రివెంజ్, ఎమోషన్ ఇవే ఈ టీజర్ లో హైలైట్స్. శర్వానంద్కి ఈ రఫ్ రగ్గడ్ లుక్ చాలా సూట్ అయిందని ఫ్యాన్స్ అంటున్నారు. హైదరాబాద్ శివార్లో 20 ఎకరాల్లో వేసిన సెట్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది భోగి. కానీ ప్రశ్న ఏంటంటే, ఈ మాస్ అవతారం ప్రేక్షకులకి నచ్చుతుందా లేదా రిస్కుగా మారుతుందా అంటూ చర్చించుకుంటున్నారు శర్వానంద్ ఫ్యాన్స్. కామెడీ టైమింగ్ లో కింగ్ అనిపించుకున్న నవీన్ పోలిశెట్టి మళ్ళీ థియేటర్స్ లో అనగనగా ఒక రాజుతో నవ్వుల పండుగకు రెడీ అవుతున్నాడు. అయితే సినిమా రిలీజ్ కాకముందే టీజర్స్ తోనే మొత్తం సినిమా చూపించేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ని టీజర్స్ ఏ సినిమాకు రిలీజ్ కాలేదేమో, అయినా బోర్ కొట్టట్లేదు. ఇంతకీ ఈ టీజర్స్ అన్ని తన సినిమాలో నుంచే కట్ చేస్తున్నారా లేక సెపరేట్ గా షూట్ చేస్తున్నారా? లేటెస్ట్ గా రాజు రాకెట్స్ పటాకాయల షాప్ వీడియోతో దీపావళి విషెస్ చెప్పాడు నవీన్. టీజర్స్ తోనే సినిమా మీద హోప్ పెంచేస్తున్నాడు. ఎలన్ మస్క్ ను వదలకుండా పంచ్ పటాకులు పేలుస్తున్న ఈ టీజర్ తో త్వరలోనే సాంగ్ రిలీజ్ అవుతుందని హింట్ ఇచ్చాడు. నవీన్ పొలిశెట్టి స్టైల్ కామెడీకి ఈ సినిమా ఫుల్ హామీ ఇస్తుంది. సాధారణంగా ఒక సినిమా ప్రమోషన్లో 1-2 టీజర్స్, ఆ తర్వాత ట్రైలర్స్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేస్తారు మేకర్స్. కానీ అనగనగా ఒక రాజుకి మాత్రం ఈ రూల్స్ కి ఎక్సెప్షన్ గా మారింది. ఈ సినిమా టీజర్ జర్నీ 3 సంవత్సరాల క్రితమే మొదలుపెట్టింది. ఫస్ట్ టైటిల్ టీజర్ కోసం నాయుడు గారు హనీమూన్ కి హవాయికి టికెట్స్ బుక్ చేశారా లేదా అంటూ ఫస్ట్ టీజర్తో పొలిశెట్టి ఓ క్రియేటివ్ వీడియో రిలీజ్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఆ తర్వాత కూడా ఆగలేదు ప్రమోషన్ వేవ్. ప్రీ వెడ్డింగ్ టీజర్, తర్వాత అఫీషియల్ టీజర్, ఇంకా గోల్డ్ టీజర్తో మళ్లీ హైప్ క్రియేట్ చేశాడు. ప్రతి టీజర్లోనూ నవీన్ పొలిశెట్టి డిఫరెంట్ అవతారాలు, వెరైటీ కామెడీ టచ్తో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. కామెడీతో పాటు ఈసారి కొంచెం ఎమోషనల్ టచ్ కూడా కనిపిస్తోంది. ఏమైంది మూవీకి ఇంత టైం గ్యాప్ ఎందుకు అన్న ప్రశ్నల మధ్య ఈ సినిమాకి డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి, థమన్ మ్యూజిక్, ప్రొడ్యూసర్ నాగవంశీ స్క్రిప్ట్ లెవెల్లో మల్టిపుల్ మార్పులు, షూట్ డిలేలు, ప్యాచ్ వర్క్, కొత్త లుక్లతో మళ్లీ రిలీజ్ చేసిన టీజర్స్ ఇవే ఈ సినిమాని ఎప్పటికప్పుడు టాక్ లో ఉంచుతున్నాయి. 3 సంవత్సరాలుగా టీజర్స్ తో పబ్లిక్ లో ఉన్న అనగనగా ఒక రాజు 2026 సంక్రాంతికి థియేటర్లో నవ్వులు పండించడానికి సిద్ధమవుతోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు తర్వాత ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్న ఈ సినిమా థియేటర్లో ఆ హైప్ నిలబెట్టగలదా అన్నదే $1 మిలియన్ క్వశ్చన్. 2022 తర్వాత టాలీవుడ్ కి బ్రేక్ ఇచ్చింది పూజా హెగ్డే. ఒకప్పుడు స్టార్ హీరోస్ ఫేవరెట్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న పూజ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ గ్లామర్ క్వీన్ కి టాలీవుడ్ తలుపులు తెరుచుకుంటున్నాయి. పూజ రీ ఎంట్రీ ఎలా ఇస్తోంది? ఏ సినిమాలతో రాబోతోంది? ఎవరెవరి కాంబినేషన్ లో చేయబోతోందో చూద్దామా? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ఓకే అనిపించుకున్న పూజా హెగ్డే తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు ఊహించని రిజల్ట్స్ ఇవ్వడంతో తర్వాత కొంతకాలం టాలీవుడ్ కి దూరమైంది. F3లో ఓ సాంగ్ లో కనిపించిన ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ చేయలేదు. దీంతో పూజా హెగ్డే మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపిస్తుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలోని మోనికా సాంగ్ తో పూజ మరోసారి స్పాట్ లైట్ లోకి వచ్చింది. ఆ పాట హిట్ అవడంతో పూజా పేరు మళ్లీ టాలీవుడ్ లో మార్మోగింది. గ్లామర్, గ్రేస్, ఎక్స్ప్రెషన్స్ అన్ని మళ్లీ పూజా బ్రాండ్ ని రిమైండ్ చేశాయి. అదే ఇప్పుడు ఆమె కెరియర్ ని మళ్లీ టాలీవుడ్ ట్రాక్ లోకి తెస్తుందేమో అని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇక లేటెస్ట్ టాక్ ఏంటంటే పూజా హెగ్డే నానితో కలిసి నటించబోతుందట. తన రెట్రో ప్రమోషన్స్ సమయంలో నానితో కలిసి పనిచేయాలని ఉందనే కోరిక బయటపెట్టింది పూజ. ఇప్పుడు ఆ కల నిజమవబోతుందట. ఓజీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని హీరోగా రాబోయే డార్క్ కామెడీ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఈ కొత్త కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవడం ఖాయం. టాలీవుడ్ లో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్న పూజా హెగ్డే, దిల్కర్, నాని లాంటి వేరే స్టైల్స్ ఉన్న హీరోస్ తో కలవటం ఒక కొత్త ఫేజ్ మొదలైనట్టే అనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చినా ఇప్పటి వరకు సాలిడ్ హిట్ మాత్రం జాన్వీ కపూర్ చేతికి రాలేదు. హోమ్ బౌండ్, పరమసుందరి తర్వాత తాజాగా వచ్చిన సన్నీ సంస్కారికి తులసి కుమారి కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇప్పుడు ఆమె దృష్టంతా ఒక్క సినిమా పైనే ఉంది. సమ్మర్ కి రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది మీద. ఈసారి జాన్వీ లక్ మారుతుందా? హోమ్ బౌండ్ లో సింపుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో రాణించాలని ప్రయత్నించింది జాన్వీ కపూర్. కానీ కథ స్లోగా సాగడంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. తర్వాత వచ్చిన పరమసుందరిలో గ్లామర్, గ్రేస్ కలిపి కొత్త షేడ్ లో కనిపించింది. కానీ బలహీనమైన స్క్రీన్ ప్లే సినిమాను నిలబెట్టలేదు. జాన్వీకి ఆర్టిస్టిక్ అప్రోచ్ ఉన్న బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ మాత్రం జరగడం లేదు. దీంతో టాలెంట్ ఉంది కానీ స్క్రిప్ట్ సెలక్షన్ తప్పుతోందని ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా వచ్చిన సన్నీ సంస్కారికి తులసి కుమారి కూడా అదే ట్రాక్ లో నడిచింది. వరుణ్ ధావన్తో చేసిన ఈ రొమాంటిక్ కామెడీకి మంచి బజ్ ఉన్నా కలెక్షన్స్ మాత్రం నిరాశపరిచాయి. దీపావళి ఫెస్టివల్ అడ్వాంటేజ్ ఉన్నా కూడా సినిమా 20 రోజుల్లో 60 కోట్ల మార్కు దాటడానికి కష్టపడుతోంది. పాజిటివ్ పాయింట్స్ ఉన్నా కంటెంట్ యావరేజ్ గా ఉందన్న కామెంట్స్ ఎక్కువయ్యాయి. ఈ ఫలితంతో జాన్వీ మరొకసారి టఫ్ ఫేజ్ లోకి వెళ్లిపోయింది. బాలీవుడ్ లో వరుస ఫెయిల్యూర్స్ తర్వాత జాన్వీ కపూర్ ఇప్పుడు టాలీవుడ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. దేవరా ప్రాజెక్ట్ లో కనిపించడం ఆమెకి ఇక్కడ కొంత ఇమేజ్ నిచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న పెద్ద హిట్ అయితే అదే ఆమె కెరియర్ కి కొత్త టర్న్ అవుతుంది. భారీ బడ్జెట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమా మీదే జాన్వీ ఆశలన్నీ పెట్టుకుంది. ఈసారైనా ఫలితం మారుతుందా లేక హిట్ మళ్ళీ మిస్ అవుతుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు జాన్వీ మైండ్ లో తిరుగుతోందట. ఇంతకాలం హీరోగా యాక్షన్ చూపించిన విశాల్ ఇప్పుడు కెమెరా ముందే కాదు, బిహైండ్ ద కెమెరా కూడా తానే యాక్షన్ అంటున్నాడు. మకుటంతో యాక్షన్ కట్ అని తాను తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో డైరెక్టర్స్ తో వచ్చిన తగాదాలు, ప్రొడ్యూసర్స్ పట్ల ఉన్న కమిట్మెంట్స్ ఈ నిర్ణయానికి కారణమా? మరిప్పుడు హీరో విశాల్ డైరెక్టర్ గా కూడా హిట్ కొడతాడా? రవి అరసు డైరెక్షన్ లో సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై గ్రాండ్ గా స్టార్ట్ చేసిన సినిమా మకుటం పూజా కార్యక్రమాలతో షూట్ మొదలైంది. విశాల్ బర్త్డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. అయితే నెల తిరగకుండానే క్రియేటివ్ క్లాష్ వచ్చిందని టాక్. డైరెక్టర్తో హీరోకి వచ్చిన తగాదా తర్వాత తానే డైరెక్ట్ చేయాలని విశాల్ నిర్ణయం తీసుకున్నాడు. దీపావళి సందర్భంగా విశాల్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్, ఇది నేను ఊహించలేదు కానీ పరిస్థితులు నన్ను ఈ నిర్ణయానికి నడిపించాయి అని చెప్పిన విశాల్ ఇకపై నేను మకుటం సినిమా డైరెక్టర్గా కూడా ఉంటాను అని ప్రకటించాడు. ఈ ప్రకటన వైరల్ అవ్వడంతో అందరి ఫోకస్ విశాల్ వైపుకు మళ్లింది. ప్రొడ్యూసర్స్ కష్టాన్ని కాపాడమే తన ప్రధాన ఉద్దేశమని కూడా క్లారిటీ ఇచ్చాడు. విశాల్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా మిస్కిన్ డైరెక్షన్లో చేసిన తుప్పరి వాలన్ తెలుగులో డిటెక్టివ్ మంచి సక్సెస్ అందుకుంది. అయితే తుప్పరి వాలన్ 2 సమయంలో డైరెక్టర్ మిస్కిన్ ప్రవర్తన వల్ల లండన్లో ఒంటరిగా బాధపడినట్లు విశాల్ అప్పుడే ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు. అప్పుడే ఫ్యాన్స్ కు తెలిసిపోయింది ఈ హీరోకి వర్క్ పై ఉన్న డెడికేషన్ ఎంతో. ఇప్పుడు అదే నిబద్ధతతో మకుటంని కాపాడాలనే ఉద్దేశంతోనే డైరెక్టర్గా కూడా మారినట్లు చెప్పుకున్నాడు విశాల్. ఆ మధ్య కనీస బడ్జెట్ పెట్టలేని నిర్మాతలు సినిమాలు చెయ్యొద్దని, ఒకవేళ చేస్తే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చెయ్యొద్దని, ఆ డబ్బు భూమి మీద పెట్టుబడిగా పెడితే రిటర్న్స్ బాగుంటాయని చిన్న సినిమాల నిర్మాతలపై చేసిన కామెంట్స్తో కూడా విశాల్ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. విశాల్ హీరోగా రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ మదగజరాజు 2013 సంక్రాంతికే రావాల్సింది. 2025 సంక్రాంతికి రిలీజ్ అయింది. 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడం విశాల్ పట్టుదలకు నిదర్శనం. ఇప్పుడు ఆయన తీసుకున్న ఈ డైరెక్షన్ స్టెప్ మాత్రం ఇండస్ట్రీలో ఒక బోల్డ్ మూవ్గా చూస్తున్నారు. హీరోగా, ప్రొడ్యూసర్గా, ఇప్పుడు డైరెక్టర్గా కూడా విశాల్ తన వేర్వేరు ఫేసెస్ చూపిస్తున్నాడు. మరి హీరోగా, ప్రొడ్యూసర్గా ఫైట్ చేసిన విశాల్ డైరెక్టర్గా కూడా సక్సెస్ సాధిస్తాడా?